రాష్ట్రంలో భావితరాలు దెబ్బతినేది కాదు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరగట్లేదు, వాళ్ళ ఉద్యోగాల కోసం హలో లక్ష్మాన్ని వలస వెళ్ళిపోతున్నారు. 99% మంది వలస వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంది. ఆ సాఫ్ట్వేర్ అని కాదు ఇష్యూ. ఇవాళ వీళ్ళ మధ్యన గొడవలు ఎన్నికల రాజకీయాలు. అన్ఫార్చునేట్లీ అండి, తెలుగు జాతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే ఇవాళ ఈ కులపిచ్చి, మతపిచ్చి, ఈ వర్గపోరు, ఈ దౌర్భాగ్యం, కక్షాదింపు. రైట్. ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ వంగ గీత గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు, నేను పోటీ చేస్తాను, మరి సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరం గారు వేరే ఉన్నారు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప, ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి, నో సెకండ్ థాట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురం ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమవరంలో ఉన్నారని ఎంచుకున్నారు, డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు. ఆయన అన్నయ్య గారిది చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లో కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు, వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం ఉంది. 30,000+ ఓటర్స్ ఉన్నారు పాలకొల్లో. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతుందేమని చెప్పి భావించాను, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం, మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి, ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి రాజకీయ చరిత్రలో, ఆయన చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు, ఓటమి, లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తప్పన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83, 85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర, ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగ్గటం తెలుగుదేశం పార్టీ నెగ్గటం జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరం కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు. ఏ రోసే గారు, మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారు అంటే ఏం పోటీ చేస్తానని చేశారు. ఆయన యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే, కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరైనాకి దిక్కుమాల సలహాదారులు నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్ లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి, ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు అంత ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి.
బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన. అందువల్ల ఆయన వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బహుశా ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు, కానీ సత్సంబంధం ఉందా లేదా డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నాలు చేశారు, ఆయన నెగ్గబోతున్నారు, రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆయన భయం ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వైకాపా, తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది అంజిబాబు గారు. అంజిబాబు గారు మంచి వ్యక్తే, గంటా గారి వియంకులు అనుకోండి, గంటా గారికి నారాయణ గారి వియంకులు, సరేదన్నా అవతలేపు గంధి శ్రీనివాస్ గారికి ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో, నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను, ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకని ఆయన జాగ్రత్త భయపడ్డారు, నేను అన్న జాగ్రత్త తీసుకుని ఉంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు, కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వరమ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్కి అయితే ఓటమే మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ వంగ గీత క్యాపబిలిటీ క్యాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు, అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు శత్రు గారిని మేము ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి వారు. యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి, వాళ్ళు సకాలంలో చదువుకుని ముందుకు వచ్చారు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి, 20 అసెంబ్లీ స్థానాలు ఉండే తగిన. జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు, ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశారు, ఇంకా చేయాల్సి ఉన్నాయి, అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగాగీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ 2గా క్లాస్ వార్ అన్నారు చూసారా, ఆ క్లాస్ వార్ పనిచేస్తే మాత్రం పాలకొల్లు లాంటి ప్రదేశాలు వేరేది ఉండేది, కానీ అక్కడ మాత్రం చెప్పలేము. మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి, ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కు అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అని ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కంటికి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం
లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్న వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్ దేవాంగ పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీతా గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం. ఆమెని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళ బాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతిమలాడుకోవడం. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎల్లంగా ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో గత పాలకులు. మరి అంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండం దొరబాబు పనిచేశాడు, చేశారు కదా. అంటే ఇక్కడ అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగస్త్యం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ స్థానికంగా పాతుకుపోతే వర్మకి లైఫ్ రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మ గారిని దించి, నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్ర కోణంలో ఆర్జీవి గారికి మరొక వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైన, గెలుపు మాత్రం నల్లేరుపై బండినడక మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే, వాళ్ళు పిఠాపురంలో గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను. ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు, 65. సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.